కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా వైసీపీ టీడీపీలు పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగినుండడంతో ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇరు పార్టీలకు రోడ్ షోకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సంతోష్, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అయితే ఈరోజు ఇద్దరు కూడా అంటే అటు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా రోడ్ షో నిర్వహించాలని చెప్పి పోలీసులు పర్మిషన్ అడిగాయి. కానీ రెండు పార్టీలకు పోలీసులు అనుమతి అనేటువంటిది నిరాకరించారు. ఎందుకంటే నిన్ననే టీడీపీ రోడ్ షో నిర్వహించింది. అయితే ఈరోజు అందుకు పోటాపోటీగా వైసీపీ సైతం రోడ్ షో నిర్వహణ చేస్తామని చెప్పి పట్టుపట్టింది. కానీ పోలీసులు మాత్రం శాంతి భద్రతల నేపథ్యంలో ఆ ప్రాంతానికి మేము పర్మిషన్ ఇవ్వలేమంటూ నిరాకరించారు. సో దీంతో ఏం చేసిందంటే ఇప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మోట్నూతలపల్లిలో ఎన్నికల ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి మనం తీసుకున్నట్లయితే ఎరపరెడ్డిపల్లి, సో వేరు గ్రామాలు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయేమన్న ముందస్తు జాగ్రత్తల్లో పోలీసులు సైతం భారీగా అక్కడ పోలీసు బలగాలను మోహరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే మనం చూసినట్లయితే ఈ నెల 6వ తేదీన అటు వైసీపీ ఎమ్మెల్సీపై దాడి జరిగినటువంటి ఘటన ఆ గ్రామాలలో జరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆఖరి రోజు అనేటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలు అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి ఆ గ్రామాలలోనే తిరిగి మళ్ళీ ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు అక్కడ భద్రతను కల్పించారు. అంతేకాకుండా రోడ్ షో కూడా నిర్వహించడానికి కాస్తంత పోలీసులు నిరాకరణ వ్యక్తం చేశారని చెప్పవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.